ఒకవైపున నిన్ననే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి సందర్భంగా ఆయనకి పైన గాయం కావడం, ఆ గాయం తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద రాయి దాడి. తెనాలిలో ఏదైతే మొట్టమొదట సభ పిఠాపురం 3 రోజుల పర్యటన తర్వాత తెనాలిలో సభ జరగాల్సి ఉంది. బట్ ఆ సభ మిస్ అయింది. అప్పుడు ఫీవర్ వచ్చి ఆగిపోయారు. 2 రోజుల తర్వాత మళ్ళీ మిగతా ప్రాంతాలు తిరిగారు, అక్కడ తిరగలేదు. దాంతో నాదెళ్ల మనోహర్ కోరిక మేరకు అక్కడికి వెళ్ళారు. అక్కడ పర్యటిస్తున్నటువంటి సందర్భంలో దాడి చోటు చేసుకుంది. ఆ దాడిలో అయితే ఆయనకి ఎలాంటి దెబ్బ తగలలేదు. రాయి విసిరినటువంటి వ్యక్తిని వెంటనే జన సైనికులు పట్టుకున్నారు, పోలీసులకు అప్పగించారు. మరొక వైపు జగన్కి సంబంధించి రాయి దాడి మీదన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్తో పాటుగా ఆ ఏరియాలో ఉన్నటువంటి సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి డేటాను కూడా కలెక్ట్ చేసుకున్నారు. టోటల్గా వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అంటే 2 రాయి సంఘటనలు వరుసపెట్టి, ఒకటి ముఖ్యమంత్రి మీద, ఇంకొకటి ప్రతిపక్ష నాయకుడి మీద జరగడం అన్నటువంటిది ప్రమాదకరమైనటువంటి అంశం.